చంద్రబాబు నిర్ణయాలకు ప్రజా ఆమోదం లేదు అన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. ఆదోని మెడికల్ కాలేజీ కోసం కిమ్స్ ఆసుపత్రికి చెందిన ఓ డాక్టర్ చేత టెండర్ వేయించారు అని తెలిపారు. సింగిల్ బెడ్కే ప్రైవేటు వ్యక్తులకు కాలేజీలను అప్పగించడం సరికాదు అన్నారు. చంద్రబాబు తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని హితవు పలికారు మేరుగ నాగార్జున. ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని, తద్వారా ఆరోగ్యవంతుల్ని అవటానికి ఈ మెడికల్ కాలేజ్ ఈ డాక్టర్లు బ్రహ్మాండంగా వైద్యం చేసి ఆరోగ్యాన్ని పేద ప్రజలకు మెరుగుపరుస్తారని ఒక ఆశతో ఆందోళన పెడితే చివరికి దక్కడ టెండర్ ఇటాకి ఒకే ఒక్క వ్యక్తి వస్తే ఆ టెండర్ని మీరు ఖరారు చేయటం అంటే ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజామోదం కానిదో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీ ఆలోచన ఏంటని అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వం ఎటుపోతా ఉందని అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం 2 సంవత్సరాలు జీతాలు ఇస్తారంట? ఎవరి డబ్బులు ఇస్తారు? ఎవరికి సహాయం జరగాలని ఆలోచిస్తున్నారు? అంటే మీకు మీ వంగ్యమాగతులకి లాభాలు రావాలని డబ్బు ఆకాంక్ష తప్ప ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క స్థితి, ప్రజల యొక్క చదువులు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు మీకు అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉంటే ఒక్క వ్యక్తి కూడా డైరెక్ట్ గా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి బిడ్ వేయటానికి రాకపోతున్నారంటే కారణం మీ యొక్క ప్రొసీజర్లో లేమి ఉందనే కదా, మీ ప్రొసీజర్లో తప్పిదాలు ఉన్నాయనే కదా, మీరు చేతకానటువంటి పని చేస్తారనే కదా, మీరు చేసే పని ఆమోదం లేదనే కదా, మీరు చేసే పని ప్రజామోదం లేదనే కదా.